హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కమలకుమారి, మాది బోధన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ మెడిటేషన్ ప్రాసెస్ చేద్దాం. మనం స్వర్ణయుగంలో జీవిస్తూ ఉన్నాం, సత్యయుగంలో జీవిస్తూ ఉన్నాం. ఏంటి ఈ స్వర్ణయుగం అంటే? బంగారు కాంతుల యుగం. సత్యమే అంతటా ప్రకటించబడే యుగం. ఈ బంగారు కాంతులను మన ఈ ఫిజికల్ సన్, ఈ సూర్యుడి నుంచి కాక ఈ సూర్యుడి ద్వారా కేంద్ర సూర్యుడి నుంచి మనం స్వీకరిస్తూ ఉన్నాం. ఆ సెంట్రల్ సన్ నుండి ఆ బంగారు కాంతులను స్వీకరిస్తూ మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ధ్యానిద్దాం. 2020లో మనం దిగ్విజయంగా స్వర్ణయుగంలోకి షిఫ్ట్ అయ్యాం. మరి ఈ 2021 ఈ సంవత్సరం ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్. ఆల్ లెవెల్స్లో, మన ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ లెవెల్స్లో చక్కని ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అది ఆల్ లెవెల్స్లో అంటే మన యొక్క దేహంలో, కణాల్లో, అణువుల్లో, పరమాణువుల లెవెల్లో కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావలసిన శక్తిని, జ్ఞానాన్ని, కాంతిని చక్కగా స్వీకరిస్తూ మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఈ భూమి సెంట్రల్ సన్ యొక్క కాంతులను పూర్తిగా స్వీకరించి ఈ భూమి మీద ఉన్న అందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనం సహకరిద్దాం. హాయిగా, ప్రశాంతంగా మీ హృదయపు లోతుల్లోకి శ్వాసించండి. మీ హృదయంలో గల మీ చైతన్య కేంద్రాన్ని తాకేలాగా హాయిగా శ్వాసించండి. మీ ప్రతి శ్వాసను ఆస్వాదిస్తూ శ్వాసించండి. హృదయపు లోతుల్లోకి గాఢంగా అనుభూతి చెందుతూ, ఆస్వాదిస్తూ హాయిగా శ్వాసించండి. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఆస్వాదిస్తూ లోతుగా, గాఢంగా శ్వాసిస్తూ ఉన్నారో మీ యొక్క దేహమంతా రిలాక్స్ అవుతుంది. ప్రతి కణం, ప్రతి అణువు, ప్రతి శరీర భాగం రిలాక్స్ అవుతుంది. మీ మనోక్షేత్రం, మీ భావనా క్షేత్రం, మీ భౌతిక క్షేత్రం అన్నీ కూడా ఎప్పుడైతే రిలాక్స్ అయ్యాయో అప్పుడే మీరు మీ లోపల దైవానికి, ఆత్మకు, పరమాత్మకు కనెక్ట్ అవుతారు. హాయిగా శ్వాసించండి. ప్రతి శ్వాసను ఆస్వాదించండి. ఈ ధ్యానంలో మీతో కలిసి ధ్యానించడానికి మీ ఉన్నత సమూహాన్ని, ఉన్నత చైతన్యం గల సమూహాన్ని ఇన్వైట్ చేయండి. ఉన్నత చైతన్యం గల, హృదయ చైతన్యం గల నా సమూహాన్ని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నాతో కలిసి ధ్యానించడానికి. మీ యొక్క సమాంతర జీవితాలు, ప్యారలల్ లైవ్స్, అనేక సమాంతర జీవితాలలో, అనేక పాత్రల్లో ఉన్నది మీరే. ఆ సమూహాన్ని మీరు ఆహ్వానించండి. వీటిని మీరు
మీ యొక్క ఇతర జన్మలు అని కూడా అనుకోవచ్చు. అయితే గత జన్మలు, భవిష్యత్ జన్మలు అనేవి కాకుండా లైఫ్ అన్నది ప్రజెంట్ మూమెంట్లోనే ఉంది అని గ్రహించినప్పుడు గతం లేదు, భవిష్యత్తు లేదు. ఆల్ లైఫ్ ప్రజెంట్ మూమెంట్లోనే జరుగుతోంది. సో అవన్నీ కూడా మీ యొక్క సమాంతర జీవితాలుగా మీరు గ్రహించండి. మీ యొక్క సమాంతర జీవితాలను అనేక రకాల పాత్రల్లో ఉన్న మిమ్మల్ని మీరు ఆహ్వానించుకోండి మీ యొక్క సమూహంగా. అదేవిధంగా ప్రస్తుత ఈ జీవితంలో మీతో అనేక విధాలుగా కలిసి ఉన్న మీ బంధువర్గాలను, కుటుంబ సభ్యులను, మిత్రులను, శత్రువులను, మీ శ్రేయోభిలాషులు, అలాగే మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవారిని అందరినీ కూడా ఇన్వైట్ చేసుకోండి. భూలోకవాసులను, సూక్ష్మలోకవాసులను, కాంతిలోకవాసులను, ఉన్నత లోకవాసులను, ఆల్ స్టార్ సిస్టమ్స్, గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, అన్ని కాంతి సమూహాలను ఇన్వైట్ చేసుకుందాం. భూమి మీద ఉన్న లైట్ వర్కర్స్, లైట్ వారియర్స్, స్టార్ సీడ్స్, లైట్ క్రియేటర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఒక విశ్వవ్యాప్త సామూహిక ధ్యానం. ఇందులో సర్వులు ఉన్నారు. ఆ ఏకత్వాన్ని మీరు ఫీల్ అవ్వండి. ఈ సామూహిక ధ్యానానికి మరింత శక్తినిచ్చేందుకు, మరింత గ్రేస్ఫుల్గా ఉండేందుకు గాను అనేక ఉన్నతాత్ములను ఈ ధ్యానంలో సమూహంగా మనం ఇన్వైట్ చేద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వాగతం, సుస్వాగతం. మహావతార్ బాబాజీకి మరి మాతాజీకి స్వాగతం, సుస్వాగతం. కల్కి భగవాన్కు స్వాగతం. శంబాల అధిష్టాన గురుమండలి మరి శంబాల మూలశక్తి అయిన లలితాదేవికి స్వాగతం, సుస్వాగతం. భూమాతకు స్వాగతం, పంచభూతాలకు స్వాగతం, ప్రకృతి మాతకు స్వాగతం. శివపార్వతులకు స్వాగతం, లక్ష్మీనారాయణులకు స్వాగతం, సరస్వతీ బ్రహ్మలకు స్వాగతం, సీతారాములకు స్వాగతం, రాధాకృష్ణులకు స్వాగతం. ఉన్నత శక్తులైన సృష్టి, స్థితి, లయ శక్తులకు స్వాగతం. శంబాల ఉన్నత గురువులైన లార్డ్ మెటాట్రాన్, లార్డ్ మహాత్మా, లార్డ్ మైత్రేయ 3Ms వీరికి స్వాగతం, సుస్వాగతం. అనేక మంది ఏంజల్స్, ఆర్కేంజల్స్, అసెండెడ్ మాస్టర్స్కి స్వాగతం, సుస్వాగతం. వ్యాస మహర్షికి స్వాగతం, సదానంద యోగి గారికి స్వాగతం. కార్తికేయ, దత్తాత్రేయ, మార్కండేయ, ఆంజనేయ,
సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, జ్వాలాకుల్ మాస్టర్, వీరందరికీ స్వాగతం సుస్వాగతం. జీసస్ క్రైస్ట్, లార్డ్ బుద్ధ, లార్డ్ మహావీర, మాస్టర్ మహమ్మద్, మాస్టర్ ఓషో, మాస్టర్ ఆదిశంకర, మాస్టర్ మెరిడియన్, లార్డ్ గణేష, వీరందరికీ స్వాగతం సుస్వాగతం. సప్తర్షులకు స్వాగతం, హిమాలయ యోగులకు స్వాగతం. యోగానంద, లాహరి మహాశయ, యుక్తేశ్వర్గిరి, రామలింగస్వామి, ఆనందమయి, గాయత్రిమాత, వీరందరికీ స్వాగతం సుస్వాగతం. యూనివర్సల్ గాడెసెస్ మదర్ మేరీ, మదర్ ఐసిస్, లేడీ నాడా, క్వానియన్, అబండెన్షియా, కాస్మిక్ గంగా, వీరందరికీ స్వాగతం సుస్వాగతం. సనత్ కుమార, ప్రియంవద, వీరికి స్వాగతం సుస్వాగతం. విశ్వమాతకు స్వాగతం, విశ్వపితకు స్వాగతం. ఆల్ కమాండ్స్, ఆల్ పిరమిడ్స్, ఆల్ క్రిస్టల్స్ అండ్ పవర్ఫుల్ స్టోన్స్, వీటన్నిటికీ స్వాగతం సుస్వాగతం. ఆది ప్రణవనాదం ఓంకారానికి స్వాగతం. గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. అస్తార్ కమాండ్ క్రూ సభ్యులకు స్వాగతం. సూర్యుడికి స్వాగతం, కేంద్ర సూర్యుడికి స్వాగతం. ద గ్రేట్ కాస్మిక్ సెంట్రల్ సన్, మహాకేంద్ర సూర్యుడికి స్వాగతం సుస్వాగతం. ద గ్రేట్ ప్రేమ్ క్రియేటర్ పరమాత్మకు స్వాగతం సుస్వాగతం. సకల సృష్టికి మూలశక్తి అయిన ఆది పరాశక్తికి స్వాగతం సుస్వాగతం. సో సకల సృష్టి నుంచి కూడా ఉన్నతాత్మలందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఆ ఏకత్వాన్ని ఫీల్ అవ్వండి. సకల సృష్టి ఒక్కటిగా ఏకమై ఒకే చోట ఉంది, మీ సమూహంగా ఉంది, మీ సమూహంగా మీతో కలిసి ధ్యానిస్తూ ఉంది. సో ఆ ఏకత్వాన్ని ఫీల్ అవ్వండి, ఆ వన్నెస్ని ఫీల్ అవ్వండి, హాయిగా ధ్యానించండి. మీతో మీరు ఏకమవ్వండి, సకల సృష్టితో ఏకమవ్వండి. ఆ ఏకత్వాన్ని, ఆ వన్నెస్ని ఫీల్ అవ్వండి. హాయిగా శ్వాసించండి, మీ హృదయపు లోతుల్లోకి శ్వాసించండి. ఎప్పుడైతే ఏకత్వాన్ని ఫీల్ అవుతూ మీ హృదయపు చైతన్యంలోకి మీరు శ్వాసిస్తూ ఉన్నారో, మీ హృదయంలో ద సన్, ద సెంట్రల్ సన్, ద గ్రేట్ కాస్మిక్ సెంట్రల్ సన్ని మీరు ఫీల్ అవ్వగలరు. రెండవది లేదు అని మీరు గ్రహించగలరు. ఎప్పుడైతే రెండవది లేదో ఇక అహంకారానికి తావులేదు, ద్వేషానికి తావులేదు, దుఃఖానికి తావులేదు, స్వార్థానికి తావులేదు, అసూయకు తావులేదు, సకల సృష్టి మీదే అయి ఉండగా సకల సంపదలు కలిగి ఉన్నవారుగా మిమ్మల్ని మీరు గ్రహించండి. ఆ అబండెన్స్ని ఫీల్ అవ్వండి. లోటు అనేది లేదు, అంతటా సంపద ఉంది.
అంతటా ఏకత్వమే ఉంది, ఏకమై ఉంది, అది ఒక్కటిగానే ఉంది. ఎప్పుడైతే డ్యూయాలిటీ, ద్వంద్వత్వం మనం ఫీల్ అవుతామో అప్పుడు మొదలవుతుంది అసూయ, ద్వేషం, అహంకారం, పేదరికం, కష్టం, రోగం, దుఃఖం, అదంతా కూడా. సో ఆ అజ్ఞానాన్ని వదిలి జ్ఞానంలోకి షిఫ్ట్ అయినప్పుడు ఆ ఏకత్వాన్ని ఫీల్ అవుతారు, ఆ సమృద్ధిని ఫీల్ అవుతారు. అంతా మీదే అయి ఉంది, అంతా మీరే అయి ఉన్నారు. రెండవదే లేనప్పుడు ఇక రెండవ ఫీలింగ్కి కూడా తావులేదు. ఒకటే ఫీలింగ్, ఏకత్వం. ఆ ఏకత్వంలోనే సర్వము ఉంది. ఆ సర్వము మీదే అయి ఉంది, మీరే అయి ఉన్నారు. సో ఆ ఏకత్వం, ఆ వన్నెస్ ఫీల్ అవ్వండి హాయిగా. సూర్యుడి నుంచి, కేంద్ర సూర్యుడి నుంచి, అలాగే ద గ్రేట్ కాస్మిక్ సెంట్రల్ సన్ నుంచి దివ్యమైన అనేక రంగుల కాంతులను స్వీకరించండి. మీ ప్రతి అణువులోకి, ప్రతి కణంలోకి, ప్రతి శరీర భాగంలోకి, మీ డిఎన్ఏలోకి స్వీకరించండి. మీ అణువణువు బంగారు కాంతులతో, దివ్యమైన అనేక రంగుల కాంతులతో నిండిపోవడాన్ని విజువలైజ్ చేయండి, భావించండి. ఏదైతే ఆ బంగారు కాంతులను, దివ్యమైన అనేక రంగుల రెయిన్బో రేస్ని స్వీకరిస్తూ ఉన్నారో, మీరు విజువలైజ్ చేస్తూ ఉన్నారో, అవే కాంతులను అంతటికీ వ్యాపింపజేయండి. సకల సృష్టికి వ్యాపింపజేయండి. మీరు ఎంతగా కాంతులను, శుద్ధమైన శక్తులను స్వీకరించగలుగుతారో అంత ఎక్కువ వ్యాపింపజేయగలుగుతారు. సో మీరు మరింత శుద్ధమై, శుద్ధ శక్తులను, శుద్ధ కాంతులను మూలం నుంచి స్వీకరించండి. ఆ శక్తులను, కాంతులను అంతటా వ్యాపింపజేయండి. ఈ సమూహంతో ధ్యానాన్ని కొనసాగించండి. హాయిగా మీరు ఎంతసేపు కొనసాగించగలిగితే అంతసేపు కూడా చక్కగా ధ్యానంలో ఉంటూ హాయిగా మీరు స్వీకరిస్తూ అంతటికీ వ్యాపింపజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ ధ్యానాన్ని కొనసాగించండి.